కష్టసుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలని, అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా 2వ రోజు సోమవారం పీఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ఏకత్వ భావనతో స్వీకరించాలని పేర్కొన్నారు. మానవుని మంచి చెడులను ప్రేరేపించేది మనసు అని అన్నారు. మనసులో భావాలను బట్టి మనిషి మనుగడ ఉంటుందని అలీషా తెలిపారు. మనసు ద్వారా మంచి చెడు గుణగుణాల శక్తి మానవుడిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వర తత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్వం తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గం వైపు మరల్చుకోవచ్చునని అన్నారు. అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుంటే అది సౌభాగ్యం అవుతుందని తెలిపారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రాయ సాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలు నియంత్రించబడతాయని వెల్లడించారు. మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వర తత్వం అనే స్థాయికి ప్రతి ఒక్కరు చేరుకోవాలని తెలిపారు. ఈశ్వరత్వంగా తెలియజేస్తున్నారు పాఠాల రూపంలో, ఆధ్యాత్మిక పాఠాల రూపంలో. అంచేత ఆ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా అంశాలను, ఆయా తాత్విక విషయాలను మనం తెలియబడుతుంది. ఆ వక్ర మార్గంలో, వక్ర భాషలో చెప్పినటువంటి కొందరు చెప్పినటువంటి ఆయా విషయాలను లక్ష్యంగా తీసుకుని మనం మన యొక్క ఆలోచనలు వక్రీకరించుకుని ఒకరినొకరు మానవత్వాన్ని విభేదించుకుని ఒకరినొకరు వైరాగ్యంగా తీసుకుంటూ ద్వేషించుకుంటూ మనం ఆ పవిత్రమైనటువంటి మానవత్వాన్ని కోల్పోతున్నాం. మానవత్వం అనేటువంటి ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని శాస్త్ర విజ్ఞాన పరంగా నాగరికత ప్రపంచంలో ఎంతో అభివృద్ధి ప్రతిరోజు సాధిస్తున్నాం. ఈ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో ఆధ్యాత్మికత కూడా మనలో ఏర్పడి ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక భావాన్ని మనలో ఉన్నట్లయితే మన శాస్త్ర విజ్ఞాన పరంగా వృద్ధి చెందుతున్నటువంటి కాలానికి అనుగుణ్యంగా మంచిద మానవ జీవన సమాజానికి ఆధ్యాత్మిక తత్వం, సుహృద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, సుఖం, ఆరోగ్యం ఇవన్నీ మనం అంతా కోరుకుంటున్నాం. ఆ కోరుకునే దిశగా మన యొక్క ప్రయాణం భగవంతుని యందు దృష్టి కేంద్రీకరించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల వారు ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సఫలీకృతం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. ప్రతి మత ధర్మంలో ఉండేటువంటి వారు వారి వారి మత ధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవత్ ప్రసాదాన్ని ఆశీస్సులు పొందడం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాలన్నీ ఫలిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి, విశ్వాసము, లక్ష్యం చేత ఆ భగవంతుడిని జ్ఞానం చేత అందిస్తూ ఉంటాం. ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా, ఆనందకరంగా, సంతోషంగా సాగినట్లయితే ఆ భగవంతుని యందు
మరింత మనం విశ్వాసపాత్రులై ఉండి మనం జీవనయాన్ని సాగిస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాం. కొందరి జీవితాల్లో ప్రతిరోజు కష్టాలు, బాధలు, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ బాధలు, కష్టాలు, సమస్యలు తొలగిపోవడానికి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. ఆ కష్టాన్ని, ఆ బాధను తొలగించమని